నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోట పట్టణంలో దళిత ఉద్యమ నేత దివంగత ఆర్వి రమణయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బహుజన నాయకులు. వాకాడులో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుస్థిరాభివృద్ధి కార్యక్రమంపై వెలుగు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా తరగతులు. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో దళిత ఉద్యమ నేత ఆర్వి రమణయ్య మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్వహించారు. ఆర్వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్ధంతి సభలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్వి రమణయ్య చిత్రపటానికి కుటుంబ సభ్యులతో పాటు పలువురు దళిత సంఘ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో నిరుపేద విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన మహనీయులు దివంగత ఆర్వి రమణయ్యగా దళిత సంఘాల నాయకులు కొనియాడారు. ఉపాధ్యాయులుగా ఆర్వి రమణయ్య విద్యార్థులకు అనేక సేవలు అందించారని, బహుజనుల్లో ఉద్యమ స్ఫూర్తిని తీసుకొచ్చారన్నారు. అలాంటి మహనీయులను స్మరించుకొని అవకాశాన్ని కల్పించిన ఆర్వి రమణయ్య కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి దారా మస్తానయ్య, షోడవరం సుధాకర్, ఎంబేటి జయరాజు, బండిల సురేంద్రబాబు, జిఆర్ అంబేద్కర్, మీజూరు మల్లికార్జునరావు, నెల్లుపూడి మురళి తదితరులు పాల్గొన్నారు. నేను సార్తో ఉన్నటువంటి అనుబంధం నాకు సార్కి చాలా పెద్ద అనుబంధం, చాలా గొప్ప అనుబంధం. నేను మొట్టమొదటిసారిగా మేము డిఎస్సి రాసి సెలెక్ట్ అయినప్పుడు నీకు ఉద్యోగం వచ్చింది అని మొట్టమొదటి నాకు చెప్పింది ఆర్వి రమణయ్య గారు. ఎందుకంటే రిజల్ట్స్ వేసిన తర్వాత మేము కోటలోనే ఉన్నాము, నెల్లూరులో అప్పుడు రిజల్ట్స్ వేశారు. వేసిన తర్వాత సార్ వెళ్ళి రిజల్ట్స్ చూసుకొని వచ్చి నాకు మొట్టమొదటిసారి చెప్పాడు అనమాట, నీకు ఉద్యోగం వచ్చింది. అది నాకు బాగా ఇప్పటికీ గుర్తుంది, నాకు ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పిన వ్యక్తిగా. అంతేకాకుండా మేము చదువుకుంటూ ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మాకు అసలు తెలియదు. ఏదో చదువుకుంటున్నాము, మా సైన్స్ ఏదో మా మ్యాథ్స్ ఏదో చేసుకుని చదువుకున్నాం, కానీ సామాజిక శాస్త్రాన్ని ఎప్పుడు కూడా అటువైపు చూసింది కాదు. సమాజం ఉన్న సమస్యల గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి పేరు వినడమే కానీ అసలే తెలియదు. దాన్ని పరిచయం చేసిన వ్యక్తి మన కోట గ్రామంలో ఎవరంటే ఆర్వి రమణయ్య గారని చెప్పచ్చు. నాకు పరిచయం చేసిన వ్యక్తి, నాకే కాదు కోట గ్రామంలో ఎంతోమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రను పరిచయం చేసిన వ్యక్తి మన ఆర్వి సార్ గారు. అంబేద్కర్ మొత్తాన్ని అంబేద్కర్ గురించి చదివి ఆయన అర్థం చేసుకొని అప్పట్లోనే ఆయన సేవా కార్యక్రమంలో ఉన్నారు. మాకంటే చాలా సీనియరు కాబట్టి సారు ఇక్కడ కోట గ్రామంలో అందరిని కూడా సమీకరించి, అదేవిధంగా కొన్ని ఏర్పాటు చేసి, కొన్ని ప్రాంతాలు ఏర్పాటు చేసి వాటిల్లో మంచి మంచి వక్తలను తీసుకొచ్చి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు. అంబేద్కర్ గురించి, ఒక చరిత్ర గురించి, ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి కొన్ని క్లాసులు పెట్టేవాళ్ళు. ఒక పక్క ఉపాధ్యాయుడిగా ఉంటూ పిల్లలకు సేవ చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది పిల్లల్ని, డ్రాప్అవుట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి స్కూల్. స్వర్గీయ ఆర్వి రమణయ్య గారి మొదటి వర్ధంతి కార్యక్రమాన్ని విచ్చేసిన దళిత బహుజన బంధువులందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాం. ఆర్వి రమణయ్య గారితో నాకు సుమారు 25 ఏళ్ళ నుండి ఆయనతో నాకు బాగా పరిచయం ఉంది. మేమిద్దరం చాలా దగ్గరకి స్నేహపూర్వకంగా చాలా కార్యక్రమాలు పాల్గొన్నాం. చాలా ఉద్యమాల్లో నేను కూడా ఆయనతో కలిసి భాగస్వాములయ్యాను. ఆర్వి రమణయ్య గారు, మా సుధాకర్ సారు, ఇంకా చాలామంది పెద్దలతో కలిసి మేము చిన్న వయసులోనే దళిత ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఆర్వి రమణయ్య గారు గురించి చెప్పాలంటే ఒక చరిత్ర. ఈరోజు ఆర్వి గారి గురించి చాలామంది చాలా తప్పుడు ప్రచారాలు చేయటం, చులకనగా మాట్లాడడం, ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా హాజరు కాకపోవడం దళిత సంఘాల నాయకులకి నేను ఈరోజు చాలా చింతిస్తున్నా. కారణం ఏంటంటే ఆయన విశ్వనాథ అగ్రహారం
గ్రామంలో ఒక అర్జునవాడలో ఆయన పేద కుటుంబంలో జన్మించడం జరిగింది. ఆ రోజుల్లో స్వయం శక్తితో ఆయన చదివి ఒక లీడర్గా స్కూల్ నుంచే ఆయన లీడర్తనాన్ని మునిగిపుచ్చుకుంటూ హై స్కూల్లో కాలేజీల్లో ఆయన ఒక లీడర్గా ఎదిగాడు. లీడర్ ఎదిగి ఆయన ఉద్యోగాన్ని సాధించారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం సాధించిన తర్వాత ఆయన తన కుటుంబాన్ని, తన అన్నదమ్ముల కుటుంబాన్ని, ఆయన జన్మించే తల్లిదండ్రుల్ని ఆయన పోషించుకుంటూ ఆయన జీవితాన్ని గడిపేలా చేసిన ఈ దళిత బహుజన సమాజం మిమ్మల్ని క్షమించదు, మిమ్మల్ని గ్రామాల్లోనే బహిష్కరించే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఆరవరణ గారు మృతి చెందినప్పుడు కొంతమంది సోషల్ మీడియాలో ఆయన గురించి వ్యంగ్యం పెట్టారు. మేము ఆ రోజు ఖండించాం. ఆ రోజు ఆరవరణ గారు రాకపోతే మీ బ్రతికేంది, ఆరవరణ గారు ఆ రోజు మనం చేరదీయకపోతే అసలు అంబేద్కర్ గురించి మీకు తెలుసుండేదా, అసలు ఉద్యమ స్ఫూర్తి మీకు ఉండేదా అని మేము ఆ రోజు ఖండించాం. చనిపోయిన తర్వాత కాదు మీరు మాట్లాడాల్సింది, బ్రతుకున్నప్పుడు ఆయనతో మాట్లాడాలా, ఆయనతో పోరాటం చేస్తున్నారని చెప్పి. ఏపీ వైపు దీత్వా తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యిందని కోట మండల తహసీల్దార్ కటారి జయజయరావు తెలిపారు. తహసీల్దార్ కార్యక్రమంలో తహసీల్దార్ రెవెన్యూ సిబ్బందితో తుపాను తీవ్రతపై సమీక్షించారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగానికి కీలక దిశానిర్దేశం చేసిందన్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ సమయంలో అత్యవసరం అయితే మినహా ఎవరూ బయటకు రావద్దని సూచిస్తున్నారు. 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉంది. దీంతో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దిలీప్ నాయక్ ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంగా రాబో 72 గంటలు అనగా 3 రోజులు, ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు మనకు తుఫాను ప్రభావం ఉంది. దాన్ని దిత్వా తుఫానుగా పరిగణించారు గవర్నమెంటు. ఈ ప్రభావం వల్ల ఎక్కడ ఎలాంటి అవాంతర చర్యలు జరగకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. అందరి సచివాలయ సిబ్బందికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. వారి హెడ్ క్వార్టర్లో ఉండి ఇటువంటి జరగకుండా చూసుకోవాలని. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అవసరమైతే రిలీఫ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత ఈ 3 రోజుల్లో వచ్చే తుఫాను వల్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరు ఎటువంటి కారణాలు లేకుండా బయటికి రావద్దని, బెస్ట్ వాళ్ళు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరిగింది. అలాగే బీచ్ ఉంది మనకు, అక్కడ కూడా ఎవరిని వెళ్ళొద్దని మనం పోలీసు వారిని కూడా, మెరైన్ పోలీసు వారు, లోకల్ పోలీసు వారిని కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో దీత్వా తుఫాన్ ప్రభావం దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ నరేష్ తెలియజేశారు. తహసీల్దార్ కార్యక్రమంలో దీత్వా తుఫాను తీవ్రతపై తహసీల్దార్ నరేష్ అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ముందస్తు చర్యలో భాగంగా కాలువ గట్లు సురక్షితంగా ఉండేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. దాని ప్రకారంగా ఆర్డర్ రెడీ చేసి క్లోజ్ అయిపోతుంది కదా. ఒకసారి రౌండ్ ఇక్కడికి పోము. గౌరవ జిల్లా కలెక్టర్ వారి సూచనల మేరకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు, కార్యాలయ సిబ్బందితో సైక్లోన్ ఎఫెక్ట్ మనకి 3 days ఉంది కాబట్టి, దిత్వా సైక్లోన్ వస్తూ ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు అందరూ కూడా హెడ్ క్వార్టర్ని మెయింటైన్ చేయమని చెప్పాము. రానున్న 3 రోజుల్లో ఏదన్నా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి. 2, మాకు ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ విలేజెస్లో ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఆదేశాలు ఇచ్చాం. అదేవిధంగా ట్యాంక్స్ ఏదన్నా ఫుల్ అయి ఉంటే మాత్రం అది జాగ్రత్త తీసుకొని అక్కడున్న ఇరిగేషన్ తోటి కోఆర్డినేట్ చేసుకొని
ఆ ట్యాంక్ వైపు ఈతలకు కానీ లేకపోతే ఏదైనా దర్శనీయ ప్రదేశాలు ఉంటే అక్కడికి కానీ, ముఖ్యంగా మనకి స్వర్ణముఖి రివర్ పక్కన ఉన్నటువంటి విలేజెస్ ఉన్న వాళ్ళు అలర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా ఈ రానున్న 3 రోజుల్లో అండర్ కంట్రోల్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పరిధిలో పనిచేయాలి కాబట్టి అందరూ కూడా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని ఆదేశాలు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని వాకాడు బంగాళా సెంటర్ కాలనీలో తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల విద్య, సామాజిక మాధ్యమాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. చిన్న పిల్లలను పాఠశాలలకు పంపించి విద్యను అభ్యసించేలా ప్రోత్సాహం చేయాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగేలా వారికి మనోధైర్యాన్ని నింపాలని, అలాగే బాల్య వివాహాలపై అవగాహన పెంచుకోవాలని, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి వాటిని ప్రోత్సహిస్తే తల్లిదండ్రులకు కఠినంగా చర్యలు ఉంటాయని తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. గ్రామస్తులు తాగునీరు, సిమెంట్ రోడ్డు నిర్మాణం, వర్షాకాలంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండడం, అక్కడ పందులు సంచరించడం వలన పిల్లలు, పెద్దలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలపై స్పందించిన తహసీల్దార్ సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కారం చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి నసీం అలీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్ కుమార్, ఏఓసి శ్రీనివాసులు, పిఆర్ఏఈ కిరణ్ పాల్గొన్నారు. ఈ పౌర హక్కుల దినం అంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హక్కుల దినోత్సవమే అని అనుకుంటున్నారు. కాదు, మీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హక్కులే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి పిల్లాడికి, పెద్ద ఆయనకి ఉండే హక్కుల గురించి మాట్లాడుతున్నాం. పిల్లలకు ఉండే హక్కు ఏంది? పిల్లలకి చదువుకునే హక్కు ఉంది. అది ఆ పిల్లలు చదువుకునే హక్కుని మనం ఎవరో కాలా రాయరాదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి. కొంతమంది తల్లిదండ్రులు కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ ఏం చేయకుండా పనులకు పంపిస్తారు. అది వాళ్ళ హక్కుల్ని కాలా రాయడమే. ఇందాక మేడం గారు చెప్పారు, 18 సంవత్సరాల లోపు పిల్లలకి బాల్య వివాహాలు చేయరాదని. ఓకేనా? మనకు చట్టం ఉంది, మ్యారేజ్కి సంబంధించి ఏజ్ని ఫిక్స్ చేసి ఉన్నారు, పెళ్ళి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయాలని. దానికన్నా తక్కువ వయసుకి చేస్తే అది బాల్య వివాహం అయింది. ఆమె ఆరోగ్యాన్ని ఆడపిల్ల యొక్క ఆరోగ్యాన్ని మనం ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. ఆమె హక్కుని మనం కాలు రాసినట్టు. అలాగే భారతదేశంలో సామాజికంగా ఎస్సీ ఎస్టీలు కొద్దిగా వెనుకబడి ఉన్నారని చెప్పి వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులని రాజ్యాంగం ద్వారా, చట్టాల ద్వారా కల్పించారు. ఆ హక్కుల్ని ఎవరైనా అడ్డుకున్నా ఆ హక్కుని కూడా కాలా రాయడం అవుతుంది. కాబట్టి ఓన్లీ ఎస్సీ ఎస్టీలని ఇక్కడ ఈ ఏరియాలో ఎందుకు పెడతామంటే వాళ్ళు ఇంకా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఇందాక గౌరవ ఎంఈఓ గారు కూడా చెప్పారు, వాళ్ళు కొద్దిగా చదువులో వెనుకబడి ఉంటారు, సామాజికంగా వెనుకబడి ఉంటారు. ఏమున్నాయో తెలియాలి కదా. మీ హక్కులు మీకు తెలిస్తే, సార్ ఈ హక్కు మాకు ఉంది కాబట్టి ఇది మాకు కల్పించండి అని మీరు అడగగలుగుతారు. ఆ హక్కుల గురించి అవగాహన కల్పించడానికి, అదేవిధంగా మీరేమైనా సమస్యలు ఎదుర్కొంటుంటే ఆ హక్కుల సాధనలో అవి మనం నోట్ చేసుకుని వాటిని పరిష్కరించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఫస్ట్ టైం రావడం, కానీ మీరందరూ చాలా చక్కగా ఉన్నారు, చాలా నీట్గా ఉన్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు. చిన్నపిల్లలు విన్నట్టు వింటున్నారు. అందరూ చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఇలాగే అధికారులు చెప్పే విషయాలు వినాలి, మీ పిల్లలకి తెలియజేయాలి, మీ పిల్లల్ని చదివించాలి, మీ హక్కులన్నింటినీ పొందాలి. ఇందాక చెప్పారు, మీ ఎవరికైనా ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఆధార్ కార్డుకి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి రండి, నేను ఫ్రీగా ఆధార్ సెంటర్కి పంపించి చేయిస్తాను. ఇప్పటికే మన మండలంలో దాదాపు 60-70 మందికి చేయించాము. ఇంకా ఎవరికైనా ఆధార్ కార్డు గురించి ఇబ్బంది ఉంటే నా దగ్గరికి రండి, మా వీఆర్ఓని కలవండి, ఆ సర్టిఫికెట్ నేను ఇస్తాను. మీరు ఆధార్ సెంటర్లో వెళ్ళి ఆ సర్టిఫికెట్ మీరు పొందవచ్చు. మీకు ఆధార్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు రైస్ కార్డు పొందగలుగుతారు, రేషన్ కార్డు. ఓకేనా? ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్ కార్డు కానీ పొందగలుగుతారు. అదేవిధంగా గౌరవ ప్రభుత్వం వాళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తే అది పొందాలన్నా మీకు ఆధార్ కార్డు కావాలి. కాబట్టి ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉన్నా మా ఆఫీస్కి రండి, లేదా మా వీఆర్ఓని కలవండి. మీకు ఆధార్ కార్డు వస్తే ఆటోమేటిక్గా రైస్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, అదేవిధంగా హెల్త్ కార్డు వచ్చింది, అదేవిధంగా ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఓకేనా? అందరు అధికారులు చెప్పారు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా అందరం ఈ మండలంలో హెడ్ క్వార్టర్లోనే ఉంటున్నాం, అక్కడికైనా రావచ్చు. లేకపోతే మా వీఆర్ఓలు ఉన్నారు, లేకపోతే పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళ ద్వారా మీ సమస్యను తెలియవచ్చుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మీకు సమస్య గుర్తుకు రాకపోయినా ఈ రోజుతోనే ముగిసిపోదు ఇది. ఓకేనా? మీకు ఎప్పుడు ఎటువంటి సందర్భం ఉన్నా మీరు వచ్చి
మా ఇక్కడ ఉన్న ఉద్యోగులు ఉన్నారు, విఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం స్టాఫ్, వాళ్ళకి తెలియపరచవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా మా మండల స్థాయి అధికారుల కార్యాలయానికి రావచ్చు. లేదు సార్ మా కాలనీలో చాలా ఇన్ని సమస్యలు ఉన్నాయి, మీరు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పడం మర్చిపోయానంటే ఇంకోసారి వస్తాం, ఇబ్బంది లేదు. మీ అవసరాలు తీర్చడానికే మేము అందరికీ గౌరవ ప్రభుత్వం వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. కాబట్టి ఈ సమస్య ఏమైనా ఉంటే ఈరోజే చెప్పాలని ఏం లేదు, తర్వాతైనా మీరు తెలియపరచవచ్చు. మీ సమస్యను పరిష్కరించడానికి వస్తాము. యవనస్తులుగా యూత్లుగా మేము ఇంకొక ఇబ్బంది ఎదుర్కొంటున్నాం సార్. అక్కడ బెల్ట్ షాప్ ఉంది సార్. అది రాత్రి కాదు, పగలు కాదు, మధ్యాహ్నం కాదు. అక్కడ అందరూ తాగేవాళ్ళు, తిరిగేవాళ్ళు. మేము కూరగాయలకి వెళ్ళాలన్నా, ఒక మార్కెట్కి వెళ్ళాలన్నా, ఏదైనా కొనుక్కోవాలన్నా అక్కడికే వెళ్ళాలి సార్. మేము వస్తూ పోతున్నప్పుడు అసభ్యకరంగా మాట్లాడడం, కనీసం దారి కూడా ఇవ్వరు సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము వెళ్ళాలంటే అదే రూటు, అదే దారి సార్, మెయిన్ రహదారి. చాలా ఇబ్బంది. అది చిన్న పిల్లలు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలి వాళ్ళు కాదు, ఎవ్వరు కాదు సార్. వాళ్ళకి అసలు ఎవ్వరు అనేది, అసలు ఆడవాళ్ళు అనేదే కనిపిస్తే వాళ్ళ నోటు నుండి ఎటువంటి మాటలు వస్తాయో వాళ్ళకి తెలియదు సార్. అంటే చదువుకునే పిల్లలు వస్తారు సార్, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వస్తారు సార్. నైట్ 9కి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మాకు మెయిన్ ప్రాబ్లం అదేంటి సార్. దయచేసి మాకు ఆ ప్రాబ్లం తీర్చండి సార్. తిరుపతి జిల్లా వాకాడు మండలంలో శ్రీశక్తి భవనంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్థానిక సుస్థిరాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వెలుగు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ జరిగింది. పంచాయతీ కార్యదర్శి షేక్ హుషన్ బాషా శిక్షణ అందించారు. ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని, పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చి గ్రామాభివృద్ధికి సిబ్బంది, ప్రజలు సంయుక్తంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం వెలుగు సిబ్బందితో పాటు ఎంఆర్ఓ సయ్యద్ ఇక్బాల్ పాల్గొన్నారు. గారిని మాట్లాడవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మీ సంఘాల్లో కూడా మీరందరూ పరిశుభ్రతను పాటించండి. మీ సంఘాల్లో పోయి చెప్పండి, ఎక్కడైనా తొట్టులో నీళ్ళు ఉన్నా అవి లేకుండా, వర్షాకాలం కదా ఈగలు ఎక్కువ అవుతాయి, మాకు అవి లేకుండా తీసుకుంటాం. సార్ కనిపిస్తున్నారు సార్. ఓకేనా? నువ్వు రా. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పొదుపు వివోఏలకు క్లీన్ అండ్ గ్రీన్ పైన సబ్స్టెన్సివ్ గోల్స్, సుస్థిర ఆర్థిక లక్ష్యాల పైన టీమ్ 5 పైన మీకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం పంచాయత్ సెక్రటరీ హుసేన్ బాషా ఆధ్వర్యంలో మీకు జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని దీంతో ఎందుకు ఇంక్లూడ్ చేశారంటే, ఏ కార్యక్రమమైనా విజయవంతం కావాలంటే మహిళల పాత్ర లేనిదే ఆ కార్యక్రమం విజయవంతం కాదనే ఉద్దేశంతో గవర్నమెంట్ వారు కూడా గ్రామాల్లో పరిశుభ్రత, పచ్చతోరణం అవన్నీ వర్ధిల్లాలంటే మీ యొక్క మహిళల యొక్క పాత్ర బాగుండాలి, ప్రముఖంగా ఉండాలనే ఉద్దేశంతో
పొదుపు సంఘబంధ వాళ్ళకి ఇక్కడ దీనిని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా మీ గ్రామంలో, మీరుండే గ్రామాల్లో ఎక్కడైనా చెత్త ఉన్నా లేక పరిశుభ్రమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్నా మీరు సంబంధిత పంచాయత్ సెక్రటరీ కానీ లేదా చెత్త నిర్వహణ వాళ్ళకి కానీ తెలియజేశారంటే అక్కడ చెత్తను శుభ్రం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చేయడము అనే లక్ష్యంతో మిమ్మల్ని దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది. దానికోసమే ఈ భాగస్వామ్యంలో మీ పాత్ర ఏంటి, ఈరోజు పోషించాల్సిన పాత్ర ఏంటి, చేయాల్సిన లక్ష్యాలు ఏంటి అనేది మన ట్రైనర్ గారు మీకు తెలియజేస్తారు. వీరన్నీ కుల పరిశుభ్రత తెలుసుకొని కృష్ణలో పాల్గొంది, తద్వారా గ్రామంలో పరిశుభ్ర. కాబట్టి అంటే ముందు మన హౌస్ నుంచే ఆ క్లీన్ అండ్ గ్రీన్ అనే ప్రక్రియ స్టార్ట్ అవ్వాలి. ఇక హౌస్కి మహారాణి ఎవరో తెలుసు, అందరూ మీరే. కాబట్టి మీరు మీ హౌస్ని క్లీన్ అండ్ గ్రీన్ ఉంచుకోవాలి. అదేవిధంగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా క్లీన్గా గ్రీన్గా ఉంచుకోమని చెప్పండి. అదేవిధంగా హౌస్నే కాకుండా ఊరిలోని రోడ్లు, ఊరి పరిసరాలని కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకుంటే చూడండి, ఈ రోజుల్లో ఎక్కువ ఖర్చు, మన ఆదాయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒకటి చదువుకి, రెండు వైద్యానికి. మన సంపాదనలో మన నెలకి ఒక 30,000, 50,000 సంపాదిస్తే ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే ఆ సంపాదన మొత్తం, మనం సంపాదించిన మొత్తం ఒక వైద్య చికిత్సకే ఖర్చు అయిపోయింది. అదంతా నివారించాలంటే మనం మన ఇంటిని, మన ఊరిని, మన పరిసరాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుకోవాలి. కాబట్టి అక్కడ లక్ష్యం చాలా చిన్నది, మీకు అర్థమవుతుంది కూడా. సాధన కూడా చాలా చిన్న ప్రయత్నంతోనే సాధించవచ్చు. కానీ నిర్లక్ష్యం వహిస్తే అది చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది, మన ఆదాయాన్ని కూడా హరించి వేస్తుంది. కాబట్టి గౌరవ ప్రభుత్వం వారు చాలా చక్కని లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని, అది కూడా ఆ లక్ష్యాన్ని సాధించడంలో కూడా ఇక్కడ ఉన్న మహిళా మనులకే ముఖ్య పాత్ర ఇస్తూ మీ ద్వారానే అది సాధ్యమవుతుందని గౌరవ ప్రభుత్వం వారు భావించారు. కాబట్టి మీరు ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా మన ఇంట్లో అయితే మనం ఎట్లా చేసుకుంటాం శుభ్రంగా చేయాలి. ముఖ్యంగా పొదుపులో ఉండే సంఘాల్లో ఉండే సభ్యులందరూ కూడాను ప్రతి గ్రామంలో మీ సంఘబంధ వారీగా పార్టిసిపేషన్ చేసి జాగ్రత్త క్లీన్ అండ్ గ్రీన్ చేపించుకోవాలి. ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, సంఘాల్లో సభ్యులు కూడా మన పొదుపులన్నీ కూడా రికవరీ శాతం కానీ అన్నీ కూడా 100% ఉండేలా చూసుకొని సంబంధాల మీటింగ్ జరిగేలా చూసుకోవాలి. ఆన్లైన్లో కూడా మనం డేటా వర్క్ కూడా చేయించాలి, యూఏలు కూడాను. ఎందుకంటే మండల స్థాయిలో వెనుకబడిపోయింది వాకాడు మండలము అని పీడీ గారు చెప్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా వర్క్ విషయంలో కూడా మీరు ముందుండి చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా బాగా పనిచేయాలి. ఈ పొడి చెత్త, తడి చెత్త విషయంలో కూడాను మీరు జాగ్రత్తగా తీసుకొని పంచాయతీ స్థాయిలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట పట్టణంలో దళిత ఉద్యమ నేత దివంగత ఆర్వి రమణయ్య వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బహుజన నాయకులు. వాకాడులో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సుస్థిరాభివృద్ధి కార్యక్రమంపై వెలుగు సిబ్బందికి నిర్వహించిన శిక్షణా తరగతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.